మట్టిలో మాణిక్యాలు ఎపిసోడ్ 2కి స్వాగతం. హాయ్ అండి. మనం మన భారతదేశంలో చాలామందిని చూసుంటాం. ఎంతోమంది జీవితాలను పుస్తకాలను చదివి ఉంటాం, చూసుంటాం. కానీ మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో మచిలీపట్నం పక్కన చిన్న మారుమూల కుగ్రామం అయినటువంటి సీతారాంపురంలో ఒక అబ్బాయి పుట్టాడు. 1991లో జూలై 7వ తేదీన ఆ బాబు పుట్టాడు. ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరి కుటుంబాల్లోనూ కొడుకు పుట్టాడంటే ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండేటువంటి ఆ తరుణంలో ఆ కుటుంబానికి విషాదం ఏర్పడింది. ఎందుకు అంటే పుట్టుకతోనే గుడ్డివాడిగా పుట్టాడు. 2 కళ్ళు కూడా కనిపించవు. ఇరుగు పొరుగు వాళ్ళు వస్తున్నారు, చూసి తల్లిదండ్రులతో ఇలా చెప్తున్నారు, మీరు ఆ పిల్లవాడిని ఇప్పుడే ఏదైనా ఒకటి చేసి, లేదంటే అనాథాశ్రమాల్లోనూ ఎక్కడో ఒక చోట విడిచిపెట్టండి, లేకపోతే ఏదో ఒకటి ఇచ్చి చంపేయండి. మీరు ఇప్పుడే చాలా పేదవాళ్ళుగా ఉన్నారు. రాబోయే జనరేషన్లో మీరు చాలా కష్టమవుతుంది ఆ పిల్లవాడితో. మీరు ఆ పిల్లవాడిని పెంచడానికి కానీ చదివించడానికి కానీ చాలా ఇబ్బందులు పడతారు అని తల్లిదండ్రులకు ఎంతోమంది చెప్పారు. కానీ కన్నపేగు అలా చేయనివ్వలేదు. అటువంటి పరిస్థితుల్లో పిల్లవాడిని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు. ఒక టైం వచ్చింది, ఆ పిల్లవాడికి 5 సంవత్సరాలు నిండాయి. దాని తర్వాత ఆ పిల్లవాడికి చిన్నప్పటి నుంచి ఎంతో ఆశగా, ఎంతో అంటే చదువుకోవాలనే తపన ఆ పిల్లవాడిలో ఎంతో ఉండేది. అందువల్ల వారి తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని స్కూల్కి పంపించాలని అక్కడ సీతారాంపురంలో ఉన్న చిన్న పల్లెటూరులోని ఒక స్కూల్కి పంపించారు. స్కూల్కి పంపిస్తే ఆ పిల్లవాడు కనపడదు, చూడలేడు, చదవలేడు అని, మీరు పిల్లవాడిని ఇంటికి తీసుకెళ్ళిపోండి, ఆ పిల్లవాడు చదవలేడు, కనిపించదు కదా అని రిటర్న్ పంపించేశారు స్కూల్ వాళ్ళు. తండ్రికి ఏం చేయాలో తోచలేదు. పిల్లవాడికి మాత్రం చదువుకోవాలనే ఆశ చాలా ఎక్కువగా ఉంది. తండ్రి ఎక్కడ చదువు చెప్తారు ఇలాంటి వాళ్ళకి అని వెతికినప్పుడు హైదరాబాద్లోని ఒక స్కూల్లో గుడ్డివారి కోసమే ఒక స్కూల్ ఉంది సపరేట్గా, అక్కడ పిల్లలకు చదువు చెప్తారు అని తెలుసుకున్నాడు. హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయారు. స్కూల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత పిల్లవాడు అద్భుతంగా చదువుకుంటూ 10వ తరగతి పూర్తి చేశాడు. 10వ తరగతిలో 90% మార్క్స్తో ఎంతో అద్భుతంగా కంప్లీట్ చేసి ఒక చరిత్రను సృష్టించాడు. గుడ్డివాడై కూడా 10వ తరగతిలో 90% రావడం వల్ల. దాని తర్వాత ఇంటర్మీడియట్ చేయాలనుకున్నాడు. సైన్స్ గ్రూప్ తీసుకోవాలనుకున్నాడు. ఇంటర్మీడియట్కి అప్లై చేశాడు. ప్రతి ఒక్కటి కూడా రిజెక్ట్ చేశాయి. ఎందుకంటే గుడ్డివారికి మా ఇన్స్టిట్యూషన్లో స్థానం లేదు అని, గుడ్డివాడు ఎలా చదువుతాడని ఎన్నో కారణాలు చెప్పారు. ఇవన్నీ చూసిన ఈ బాలుడు, నేను ఇంకా చదవలేనేమో, ఇంకేమైనా పని నేర్చుకోవాలేమో అని ఆలోచించకుండా ఇంటర్ బోర్డు మీద కేసు వేశాడు. 6 నెలల పాటు కేసు కొనసాగింది. దాని తర్వాత ఇంటర్ బోర్డు కోర్టు కూడా తీర్పిచ్చింది, ఈ బాబుకి చదువు చెప్పాలి అని. కాలేజీకి వెళ్తున్నాడు. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాడు. 98%తో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాడు. దాని తర్వాత మళ్ళీ ఒక ఛాలెంజ్ ఏర్పడింది. ఐఐటి చేయాలనుకున్నాడు. ఐఐటి చేయాలంటే ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అని ఇంటర్నెట్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టాడు. ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తుండగా మన భారతదేశంలోనే గుడ్డివారి కోసం సపరేట్గా ఏ ఇన్స్టిట్యూట్ కూడా లేదని తెలుసుకున్నాడు. దాని తర్వాత అమెరికాలో ఒక 4 ఇన్స్టిట్యూషన్లు ఇలాంటి వారి కోసం పెట్టారని, ఐఐటి చదువుకోవచ్చని తెలిసి అమెరికాకు బయలుదేరాడు. అమెరికాలో MIT అనే ఇన్స్టిట్యూషన్లో
కంప్లీట్ చేశాడు. ఐఐటి కంప్లీట్ చేసి మంచి స్కోప్తో ఐఐటిని కంప్లీట్ చేసిన తర్వాత ఎంతోమంది ఆయనకు జాబ్ ఆఫర్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. 1 lakh పర్ మంత్ శాలరీ కూడా ఆఫర్ చేశారు అమెరికాలో. కానీ నాలాంటి వాళ్ళ కోసం నేను ఏదైనా చేయాలి, నా భారతదేశం కోసం నేను ఏమైనా చేయాలి అన్న తపనతో, కాంక్షతో నాకు వద్దు, నేను ఇండియా వెళ్ళిపోతాను అని రిటర్న్ వచ్చేసాడు ఇండియాకు వచ్చేసిన తర్వాత సొంతంగా బొలెంట్ ఇండస్ట్రీస్ అని స్థాపించాడు. బొలెంట్ ఇండస్ట్రీస్ అని స్థాపించి నాలాంటి వికలాంగుల కోసం నేను ఏదైనా చేయాలని వారికి జాబ్లు ఇవ్వడం మొదలుపెట్టాడు. 3,000 మందికి జాబ్స్ ఇస్తున్నాడు. 3,000 మందికి పైగా చదువుని చెప్పిస్తూ ఉన్నాడు. ఎంతోమంది నాలాంటి నిరుపేదలు చదువుకోవడానికి ఇబ్బంది పడకూడదు అన్న విషయంతో, ఒక ఆలోచనతో 3,000 మందికి చదువును అందిస్తున్న ఆ వ్యక్తి ఎవరో కాదు, శ్రీకాంత్ బొల్లా గారు. ఎంతో నిరుపేద కుటుంబంలో పుట్టి, పుట్టుకతోనే 2 కళ్ళు లేకపోయినా ఏం చేయగలను అన్న నిర్ణయంతో అతను పడినటువంటి కష్టాలకు అన్నింటినీ నాలాంటి వాళ్ళు ఎవరు కూడా నాలాంటి కష్టాలు పడకూడదు అన్న విషయంతో, ఆలోచనతో ఈరోజు 3,000 మందికి పైగా చదివి చెప్తున్నాడు. ఇలాంటి వారు కదా మన భారతదేశానికి కావాల్సింది. ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మన జీవితాల్లో అలాంటి పరిస్థితి ఒకటి లేదు. మనం పుట్టగానే ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి మీ కొడుకుని చంపేయండి అనే ఒక ఆలోచన. అలాంటి ఒక పరిస్థితి లేదు. మనం బడికి వెళ్తే ఇంటికి పంపించాల్సిన ఒక పరిస్థితి. అలాంటి పరిస్థితి ఒకటి లేదు. మనం ఇంటర్మీడియట్ చదవాలి అంటే కోర్టులో కేసేసి వాదించి గెలిచి స్కూల్కి వెళ్ళే పరిస్థితి. అలాంటి ఒక ఆలోచన మనకు లేదు. నేను ఎవరైతే వద్దనుకున్నారో వారికే జాబ్స్ ఇవ్వాలి, నా దేశం నన్ను వద్దనుకుంది, నా దేశానికి నేను ఉపయోగపడాలి అనే ఆలోచన. ఏదైతే ఒక ఆలోచన ఉందో, నేను ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి ఇన్స్టిట్యూషన్స్లో చదువును చదువుకోవాలి అనే ఒక ఆలోచనతో ఎంఐటి, అమెరికాలోని ఎంఐటి యూనివర్సిటీలో ఐఐటి కంప్లీట్ చేశాను. అటువంటి పరిస్థితులు మనకి ఈ రోజుల్లో ఉన్నాయా? అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా? లేవు. అటువంటి పరిస్థితులు మనకెవరికీ లేవు. అటువంటప్పుడు ఆయననే అంత చేసినప్పుడు మనం ఎంత చేయగలుగుతాం? మనం ఏం నేర్చుకోవాలి ఆయన నుంచి అంటే, ఒక కళ్ళు లేని వ్యక్తి 3,000 మందికి జాబ్స్ ఇవ్వగలుగుతున్నాడు అంటే, ఒక కళ్ళు లేని వ్యక్తి 3,000 మందికి స్కూల్స్కు పంపించగలుగుతున్నాడు అంటే, ఒక కళ్ళు లేని వ్యక్తి 500 కోట్ల టర్నోవర్ చేసే కంపెనీని స్థాపించాడు అంటే, ఈరోజు మనం ఎక్కడున్నాం? ఆయన ముందు మనం ఎంత? మన కళ్ళు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్ని అవయవాలు సరిగ్గా పెట్టుకొని మనకు అది లేదు ఇది లేదు అని ఏడుస్తూ చిన్న చిన్న విషయాలకు అగాధాలు చేసుకునే పరిస్థితిలో మనముంటే, చిన్నప్పటి నుంచి నాకు లేని దాని గురించి ఆలోచన లేకుండా ఎంతో సంకల్పంతో, దృఢమైన సంకల్పంతో సాధించి చూపినటువంటి మన శ్రీకాంత్ బొల్లా గారి లాగా మనం కూడా కావాలి కదా. కావాలంటే కష్టపడి ఇష్టపడి చదవాలి కదా. మరి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి ఎంతో మహనీయమైనటువంటి మహానుభావుల గురించి, మన దేశంలో మరుగున పడినటువంటి మహానుభావుల గురించి మనం మట్టిలో మాణిక్యాలు ఎపిసోడ్ని కనెక్ట్ చేస్తాము. ఈ ఎపిసోడ్తో ఈ సెకండ్ ఎపిసోడ్ కంప్లీటెడ్. ఇక ముందు మట్టిలో మాణిక్యాలు సిరీస్లోని 3వ